నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా కోట, వాకాడు మండలాల్లోని తుఫాను వలన సంభవించిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రదేశాలు పరిశీలించేందుకు గురువారం మండల పరిధిలోని గ్రామాలను కేంద్ర బృందం పరిశీలించారు. కనుమూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో కుండీ లెక్కింపు ద్వారా 85 రోజులకు గాను 9,01,724 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో నవీన్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు సంభవించిన తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హోడా మరియు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాకేష్ కుమార్లతో కూడిన అధికారుల కేంద్ర బృందం గురువారం గూడూరు నియోజకవర్గంలో పర్యటించారు. గూడూరు నియోజకవర్గానికి చేరుకున్న కేంద్ర బృందానికి గూడూరు పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద స్థానిక శాసనసభ్యులు వరప్రసాద్ మరియు స్థానిక వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులకు వివరించారు. అనంతరం కోట మండలానికి అధికార బృందం బయలుదేరి వెళ్లారు. And a copy will be sent to us. తిరుపతి జిల్లా కోట, వాకాడు మండలాల్లోని తుఫాను వలన సంభవించిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రదేశాలు పరిశీలించేందుకు గురువారం మండల పరిధిలోని గ్రామాలను కేంద్ర బృందం పరిశీలించారు. వారి వెంట గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు, ఆర్డీఓ కిరణ్ కుమార్ ఉన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హోడా, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాకేష్ కుమార్ తదితరులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కోట మండలం ఊనుగుంటపాలెం, విద్యానగర్ సబ్స్టేషన్, వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం ప్రాంతాల్లో తుఫాను వలన దెబ్బతిన్న పంటలు, రహదారులు తదితర నష్టం వాటిల్లిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మిచాంగ్ తుఫాన్ కారణంగా ఏర్పడిన నష్టాలను, తీసుకున్న సహాయక చర్యలను గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ పెంచల కిషోర్, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తదితరులు కేంద్ర బృందానికి వివరించారు. Sir, these sources are there in the bed of River Swarnamukhi, sir. Yes. They are all submerged. Society drinking water scheme. Drinking water Yes, sir. scheme. You have a sump well. So how this sump well affects the pipeline damage? Sir, pipelines are damaged, sir. Majority of the sources are damaged, sir. Pipelines are intact. And one or two few places are. All the villages Other district. Actually, yes, we are talking. So we already furnished the book In the PWD. So before cyclone, the area SBC city is 31,000 acres. Southern Port Distribution Company. Out of 5 districts, 11. High level total 27. 27 cases. What would approximate length? Approximately 6 kilometers. So 4 roads are this road 40 millimeters. Then last part Balidipparam nearly 2 kilometers. Then east Turumur road also 1.5 kilometers. అంగన్వాడీ సిబ్బంది నిర్వధిక సమ్మె గురువారం నాటికి 3వ రోజుకు చేరింది. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన ధర్నా దీక్ష శిబిరం వద్ద అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి వారి నిరసనను వ్యక్తం చేశారు. అంగన్వాడీ సిబ్బంది వారి సమస్యలను పరిష్కరించాలని ఈటీవీలో రాష్ట్ర ప్రభుత్వంతో అంగన్వాడీ అసోసియేషన్ నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలనలో ఉన్న ప్రభుత్వం అంగన్వాడీలకు చెల్లించే మొత్తాల కంటే కేవలం 1000 రూపాయలు మాత్రమే అదనంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తుందని, వైసీపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు సమాచారం చెప్తున్నారు అని పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు గూడూరు పట్టణానికి చెందిన పలువురు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. వర్కర్లు
హెల్పర్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజుగా సమ్మెకి దిగినారు. మా హక్కులు మేము సాధించుకునేంత వరకు ఈ పోరాటము కొనసాగిస్తూనే ఉంటాము. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మేము కార్మికులుగా మిగిలిపోకూడదని మేము అనుకుంటున్నాము. మాకు గత ప్రభుత్వంలో 10,500 ఇస్తే మేము ఇప్పుడు 7,500 ఉన్నదాన్ని మేము 4,500 పెంచినామని వైసీపీ వాళ్ళు పాకాలు ఊదుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మాకు ఇచ్చింది గత ప్రభుత్వంలో 10,500 మాత్రమే. మేము దాన్ని ఇప్పటి వరకు దాకా ఈయన వచ్చిన తర్వాత 1,000 రూపాయలు మాత్రమే మాకు పెంచాడు. కాబట్టి మా హక్కులు మేము సాధించుకునేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా సీఎం గారు మా సమస్యలను పరిష్కరించాలి. ఇది లేదనుకో మేము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసుకొని ముందుకు కొనసాగుతామని మేము మా అంగన్వాడీ తరఫున హెల్పర్లు కానీ టీచర్లు కానీ మొత్తము దీన్ని ఉధృతం చేస్తానని ప్రభుత్వానికే తెలియజేయటమైంది. తుఫాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన సహాయం పారదర్శకంగా అందరికీ సమానంగా పొందడం లేదని తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామంలో గ్రామస్తులు గురువారం ఆందోళన చేశారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 2,500 రూపాయలు ప్రకటించగా ఆ మొత్తాన్ని పూర్తి స్థాయిలో స్థానిక అధికారులు ఇవ్వటం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఆ క్రమంలో గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విందూరు గ్రామంలో తుఫాను దెబ్బకి అన్ని విధాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. అటు రైతులు కానీ కూలీ పనుల వాళ్ళు కానీ అన్ని విధాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి ప్రతిరోజు బతుకు తెరువు కూడా ఇబ్బంది అయింది. అన్ని విధాలా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరూ పేదవాళ్లే. ప్రతి ఒక్కరూ బతుకు తెరువు కోసం ఉదయం లేచిన కాడి నుంచి పనులకు పోవాల్సిందే. అర్హులైన వాళ్ళకి కూడా బియ్యము రేషన్ అన్నీ ఇస్తాను, ఎరగడ్లు ఇస్తానని చెప్పారు. ఏమీ ఇవ్వలేదు. ఎప్పుడు లోకల్గా ఉండే ఈ నాయకులు కొంతమందికి వన్ సైడ్గా చేస్తారు. అధికారులు వచ్చేసి మాకేం సంబంధం లేదు, లోకల్గా ఉండే నాయకుల ప్రకారమే చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సమస్యని అధికారులు గమనించి తగు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. మరియు తెలుగుదేశం పార్టీ హయాంలో సునీల్ అన్న గారికి ఎక్కడికి వెళ్ళినా కానీ పని వెంటనే చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదయం మార్నింగ్ నుంచి 8:30 నుంచి జరుగుతూ ఉంది వీళ్ళ సమస్య. అయినా కానీ ఎమ్మెల్యే గారు ఏమి రెస్పాన్స్ కాలేదు. అదే మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు అయితే ఈ సమస్యను ఎప్పుడో పరిష్కారం చేసేవారు అధికార పార్టీలో ఉండుంటే. ఎందుకు రాలేదు? అదేమన్నా మేము అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, మేము ఇచ్చేది అని అధికారులు అంటున్నారు. మేము పొద్దున్న నుంచి సచివాలయం కాడ ఇంతమంది జనంతో కూడు నీళ్ళు లేకుండా ఎండలో పడి ఉన్నాం. అదేమంటే కొంతమంది కాబట్టి 500 ఇస్తున్నారు, కొంతమందికి 1000 రూపాయలు ఇస్తున్నారు, కొంతమంది కాబట్టి 1500 ఇస్తున్నారు. అదేమన్నా అడిగితే మేము ఇచ్చేది ఎంతేను, మీ యూనిట్లు కాలేదు ఇంతేను, ఏమి యూనిట్లు కాలింది అని వాళ్ళు ఏమంటే ఇష్టం అయితే తీసుకోండి, కష్టమైతే ముగించుకోండి, వెళ్ళిపోండి అని చెప్పేసి అధికారులు అంటున్నారు. అది మా సమస్య. ఇప్పుడు కొంతమంది ఏమంటే బియ్యం ఈ నెలలో 53 మంది ఉన్నారు. ఒక వాలంటీర్కి ఇచ్చారు, ఒక వాలంటీర్కి ఇలా. మరి ఎందుకైతే ఇవ్వలేదు? ఈలేని వాళ్ళు కొంతమంది అందరికి ఈలాకు ఈకుంటే ఇదిలే మేము అడగం. కొంతమందికి ఇచ్చేది అంటే కొంతమందికి ఈకుంటుంటుంది. వాలంటీర్ల ప్రకారం అన్ని రాసుకున్నారు. అక్కడ కూడా మాకు లిస్ట్ తప్పకుండా రాసుకున్నారు. ఇప్పుడు ఏమంటే మేము వెతకపోయి వాళ్ళ చేతికి ఇచ్చినామంటున్నారు. వాళ్ళు ఏమంటే మాకు ఇలేదని వాళ్ళు అంటున్నారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇలేదు. డబ్బులు కూడా వచ్చిన వాళ్ళకి ఏమంటే సగం డబ్బులు ఇస్తున్నారు, సగం డబ్బులు కట్ చేసేస్తున్నారు. వాళ్ళు డబ్బా దెబ్బ కొట్టుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళ సాలని పాటకి వెళ్తున్నారు. నాకు ఇచ్చి వాళ్ళు గొడవ చేస్తారు. పాటకి ఇచ్చిన వాళ్ళకి ముట్టు మగవాళ్ళు, ఆడవాళ్ళు ముట్టుకు ఇబ్బంది పడిపోతున్నారు. మాకేది చెందటం లేదు. మాకేదో ఒకటి పరిష్కారం చేసి మాకేదో ఒకటి చేయాలా. తుఫాను ప్రభావంతో పశువుల దాణా కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాడి రైతులకు ప్రభుత్వం ద్వారా మనుబోలు మండలంలో మొత్తం 23 టన్నుల పశువుల దాణా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ గురువారెడ్డి తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో మీడియా ద్వారా మాట్లాడుతూ మండలంలో మొత్తం 14 రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేస్తామని, పాడి రైతులు తమ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, పూర్తి వివరాలతో రైతు భరోసా కేంద్రాల వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సామాజిక వర్గానికి చెందిన పాడి రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పాడి రైతులకి మా పశుసంవర్ధక శాఖ తరఫున ఈ టీఎంఆర్ అంటే దానామృతాన్ని సప్లై ఫ్రీగా
సప్లై చేయడం జరుగుతుంది. మన మనుగోలు మండలంలోని 14 ఆర్బీకేలకు గాను 23 టన్నుల పశుధానామృతాన్ని అన్ని మండలాల్లో అన్ని ఆర్బీకేలకి మేము పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఆర్బీకేకి ఇప్పుడు మన మడమూరు వీడి కింద ఒక 2 ఆర్బీకేలు ఉన్నాయి. అవి వచ్చి అక్కంపేట, తర్వాత వీరంపల్లి. దానికి వచ్చేసి ఒక 3 టన్నులు టీఎంఆర్. అంటే మన మడమనూరుకి ఒక 5 టన్నులు టీఎంఆర్, మన చెరుకుముడి ఆర్బీకేకి ఒక 3 టీఎంఆర్లు, అట్టే గురువిందపొడికి ఒకటి, మన మనబోలుకి 2 టన్నులు టీఎంఆర్, అట్లా మన పిడూరు పశు వైద్యశాలకు సంబంధించి ఆర్బీకేలకి ఒక 9 టన్నుల టీఎంఆర్లు, మొత్తం 23 టన్నుల టీఎంఆర్ని ఉచితంగా రైతు సోదరులకి, అంటే పాడి రైతులకి సప్లై చేసేదానికి ప్రతి ఒక్క ఆర్బీకేకి ఈ పశుదానాన్ని మేము సప్లై చేస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ వారి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని ఆయా ఆర్బీకేలకు వెళ్తే మీ పేరు అవన్నీ రాసుకొని మీకు సప్లై చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ మనం ముందు మన ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రాముఖ్యత ఇవ్వమని చెప్పారు. కాబట్టి ముందు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకి ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్పెల్లో తర్వాత అందరి పాడి రైతులకి ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం అనేది. కాబట్టి మనుగోలు పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుమూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు ద్వారా 85 రోజులకు గాను 9,01,724 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో నవీన్ కుమార్ మీడియాకు తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాల అమ్మ తల్లివారి దేవస్థానంలో గురువారం అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ఈవో నవీన్ కుమార్, ఎండోమెంట్ అధికారులు మరియు దేవస్థానం పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని షిరిడి సాయినగర్లో వెలిసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో మార్గశిర మాసం ప్రారంభం బాబావారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. निसजनितमहे श्रीरदिक्षत्राम्नि सर्वज्ञातीय वृन्दै त्रिविधजनपदा दागदगे स्तोयमानः पूर्णब्रह्मैव साक्षात् विजयते भुवनौ साक्षात् विजयते మన వ్యవహారాలు
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज దయచేసి మాట్లాడకుండా సాయి ప్రసాదాన్ని వదలకుండా తీసుకోండి. అందరూ తీసుకోవచ్చు సాయి ప్రసాదం. కార్తీక మాసం పోలాల అమావాస్య పాడ్యమి సందర్భంగా బుధవారం రాత్రి మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలో గల శ్రీ విశ్వనాథ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు స్వామి వారికి అభిషేకాలు ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు దీపాలను అరటి దోణెల్లో ఉంచి పూజలు నిర్వహించుకుని నీటిలో వదిలారు. కార్తీక మాసం పోలాల అమావాస్య నాడు ఈ విధంగా దీపాలను నీటిలో వదిలితే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన సూర్తాని కోటేశ్వరరావు, సుమలత దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. वृक्षानां पदे पुरीनां पदे नमो उच्चैः घोषां पदे नमो वृत्तवीतायादावदे सत्त्वं ज्याहिनीः
आवाजिनी ध्यानपदे नमः कुकुवाय संगिने क्षेनचिते भगवन्तिते सायुज्ञापदे क्षेत्रवे प्रतिदान्या नामपदे नमः प्रपुन्ता नामपदे उष्णीचिने चिराय इच्छा नामपदे शूरभ्यो महागणपति देवता संपूर्ण आशीर्वचन प्राप्य फलसिद्धं गंगे च यमुना चैव गोदावरी नमोहस्तो ओम नमः पार्वती पतये हर ओम स्वामी शरणमय्यप्प नमो क्षेभ्यो नमस्काराय नमः शंभवे नमः योगवे नमः शंकराय काशी क्षेत्र निवासं च कालभैरवदर्शनम् మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు బియ్యదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దేవరాల శేషురెడ్డి జ్యోతి దంపతులు వీరి కుమారుడు నిఖిల్ సాయిలు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. महेरणाय चक्षुषे यो वश्यवतमारस्य कृष्य भाजेतेरः शासनानशने अभि तस्माज्ञाः सर्वहुतः उजस्सामानि जिज्ञिरे चन्द्र नायन
పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చపవ్యం ఉదాహృతద్వశ్లేషానః నక్షత్రాని రూపం అశ్వినో జ్ఞాతం ఇష్టం మనీషాణః భగవత్సాయ పురుషాయ నమః పురుషోత్తమాయ నమః యజ్ఞ ప్రబోధకాయ కామా ధర్మవేదన రూపాయ నమః ఓం సంసద సుతాయ దక్షిణామూర్తి మంగళనాయ విద్యాచర్యాయ నమః ప్రసన్నాహాధ్యాయ శ్రీ సద్గురు శ్రీ సాల్పు వేస్త తిందా ఎందుకైనా ఇది కూడా చాచారు పోసుకుంటున్నావా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా కోట వాకాడు మండలాల్లోని తుఫాను వలన సంభవించిన భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన ప్రదేశాలు పరిశీలించేందుకు గురువారం మండల పరిధిలోని గ్రామాలను కేంద్ర బృందం పరిశీలించారు. కనుమూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు ద్వారా 85 రోజులకు గాను 9,01,724 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం ఈవో నవీన్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.